హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిర్యానీ లవర్స్ హోటల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెన్నై స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇదైతే చికెన్ బిర్యానీ రెడీ చేసాము. సో దీని ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంది, ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, గుమగుమలాడే చెన్నై ఆంబో స్టైల్ దమ్ బిర్యానీ ఈ ఈ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, అందరికీ అంటే అన్ని స్టైల్ బిర్యానీ వేరే డిఫరెంట్ ఉంటాయి. ఇది ఒక స్టైల్ బిర్యానీ. సో దీన్ని అయితే ఒకసారి చూసి ప్రాసెస్ చూసుకున్నారంటే మీరే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీరు చూస్తున్నారు, ఇది మనం ఆంబో స్టైల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తమిళనాడు స్టైల్ ఇది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. ముందైతే నేను బిర్యానీకి ఒక గిన్నె అయితే తీసుకున్నాను, బౌల్. సో మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు ఆయిల్ కూడా వేసుకోవాలి. నేనైతే ఆయిల్ అయితే 3 స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. మీన్స్ గరిటెని బట్టి మీరు దాన్ని బట్టి వేసుకోవాలి ఆయిల్. సో దీంట్లో బిర్యానీలో ఏంటి అంటే హైలైట్, మీకు ఎంత ఉల్లిపాయలు, ఎంత టమాటోస్ ఎంత బాగా ఫ్రై అయితే దాంట్లో గుజ్జు వచ్చిద్దో, సో దానివల్ల మీకు ఇంకా దాన్ని అయితే జ్యూసీనెస్ వచ్చింది. అవన్నీ ఫ్రై అవ్వాలంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. దానికి కావాల్సిన బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇవన్నీ జాపత్రి మొత్తం అయితే నేను దీంట్లో ఫస్ట్ అయితే ఇదే ప్రాసెస్. రెగ్యులర్ బిర్యానీ లాగే ఉంటుంది, బట్ రైస్ ప్లస్ మసాలాస్ ఏదైతే యాడ్ చేస్తామో అవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో ముందైతే ఈ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని దాన్ని కొంచెం మరీ మాడకుండా లైట్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై అయితే చేసుకుంటున్నాము. సో దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాము. సో ఆఫ్టర్ ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే టమాటో, ఆనియన్ అయితే తీసేసుకున్నాము. ఫస్ట్ పచ్చిమిర్చి కూడా ఇది అయిన తర్వాత, మసాలా ఇంగ్రీడియంట్స్ అయిన తర్వాత పచ్చిమిర్చి చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత మీరు కొంచెం సేపు ఫ్రై అయితే మరీ మాడకుండా ఒక మీడియం ఒక 70% ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే మసాలా ఇవి కూడా బాగా మాడకుండా చూసుకుంటూ ఉండాలి మనం. సో ఈ ఒక్కసారి పచ్చిమిర్చి పెద్దవి అయితే, బిర్యానీ మిర్చిలకి పెద్ద పెద్దవి ఉంటాయి, అవి వేసుకుంటే బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చి మనం ఆనియన్ వేసుకుందాం. సో రెగ్యులర్ బిర్యానీ ప్రాసెసే, బట్ రైసు దాంట్లో వచ్చే మసాలాస్ అంటే డిఫరెంట్ ఉంటుంది. సో ఆ స్టైల్ అంతే. సో మెయిన్ చికెన్ బిర్యానీ ఏ విధంగా చేస్తామో, బిర్యానీ యాక్చువల్లీ ఏంటంటే దమ్ బిర్యానీ డిఫరెంట్ ఉంటుంది, నార్మల్ బిర్యానీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇదైతే నార్మల్ బిర్యానీ, మీన్స్ దమ్ కాదు. దమ్ అంటే ఏంటంటే మొత్తం చికెన్ అంతా చేసి దాని మీద బిర్యానీ వేసి సపరేట్ లేయర్గా చేస్తాము, బట్ ఇది అలా కాదు. సో ఇదైతే నార్మల్ బిర్యానీ లాగే, బట్ మిక్స్ ఉంటుంది, రెండు మిక్స్ చేసేసి ఉంటాయి. సో ఈ విధంగా ఆనియన్ అయితే నేను వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు దీన్ని ఒక మీ హై ఫ్లేమ్లో పెట్టండి, నో ఇష్యూ, ప్రాబ్లం ఉండదు. సో మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. సో ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి టమాటోస్ అనేవి యాడ్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ఆనియన్ మనం అయితే చూస్తున్నారు, హై ఫ్లేమ్లో నేనైతే పెట్టాను. హై ఫ్లేమ్లో మీకు దీన్ని అయితే ఫ్రై చేసేస్తున్నాను. సో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు కలుపుతూ ఉండాలి. సో మొత్తం మీకు ఆనియన్స్ సైడ్గా ఉండకుండా మొత్తం ఒకసారి మిక్స్ చేస్తూ ఉంటే, సో దట్ మీకు ఫ్రై అనేది బాగా అవుతుంది. సో ఫ్రెండ్స్, మన అయితే వీడియో చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చాలామంది. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ లైక్ చేస్తూ ఉండండి. ఇలాంటి మోర్ ఫుడ్ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆనియన్ ఎలా ఉండాలి అంటే కొంచెం బ్రౌన్ కలర్లో, కొంచెం అవి మరీ బ్లాక్గా అయ్యేటట్టు కాకుండా కొంచెం రెడ్డిష్గా బ్రౌన్గా అయ్యేటట్టు మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో కాసేపు ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఆనియన్ అయితే చూస్తున్నారుగా. సో సరిపోద్ది, ఇది ఈ ఫ్రేమ్లో అయితే సరిపోతుంది. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసి దీంట్లో నెక్స్ట్ వేయాల్సింది టమాటో వేయాలి. సో ఒకసారి చూడండి, మీకైతే తెలిసిపోద్ది. బాగా ఫ్రై అంటే ఇప్పుడు మనం గ్రానిష్ చేసుకునే టైప్లో కాకుండా ఒక మీడియం టైప్లో, మనకి గ్రానిష్ కన్నా ముందు ఏదైతే లేయర్ ఉంటుందో ఆ విధంగా మనం ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై చేస్తే ఫ్రై అయిపోతాయి, డీప్ ఫ్రై కాదు, మీడియం ఫ్రై చేసుకున్న తర్వాత మీరు దీంట్లోకి టమాటో వేసుకోండి. టమాటో ముందు బిఫోర్ దట్ చికెన్ అయితే దీంట్లో వేసేసుకోండి. సో నేను ఇదైతే చికెన్ 1 to 1.5 kg తీసుకున్నాను. సో మీరు కూడా దీనికి తగ్గట్టు మీరు తీసుకోండి. సో ఇప్పుడు చూస్తున్నారుగా, బిర్యానీ గిన్నెలో అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి బాగా. సో నెక్స్ట్ దీంట్లోకి ఇంత ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు నేనైతే చికెన్ వేసేసుకుంటున్నాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇది నేనైతే మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఇది. దీంట్లో మ్యాగ్నేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు తెలుసు. చికెన్లోకి పసుపు, కారం, తగ్గిన ఉప్పు వేసుకొని పెరుగుతో పాటు వేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో దీన్ని పెట్టి కూడా 1/2 అవర్ 1 అవర్ పైన అవుతుంది. దీంట్లో వేసేసాను. ఎందుకు మ్యాగ్నేట్ చేయాలి అంటే
మీకు ఆ ఇంగ్రీడియెంట్స్ ఏదైతే ఇప్పుడు కారం, పసుపు, మసాలా ఇవన్నీ ఉంటాయో సో వాటికి మంచిగా అద్దుతాయి. సో డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మీకు అయన్నీ మీకు దానికి ఆనుతాయి. సో మీరు దాన్ని ఇప్పుడు బిర్యానీ చేసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. సో ఆ విధంగా మీరు పక్కన పెట్టుకున్న మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్‌ని దీంట్లో వేసేసి ఇప్పుడు చూసారుగా ఇలా వాటర్ వస్తున్నాయి చూసారా? ఈ వాటర్ అయితే మనం వేయలేదు. సో దాంట్లో చికెన్‌లో ఉండే వాటరే ఇవి మనకైతే బయటకి వస్తాయి. దీన్ని మంచిగా కొంచెం ఒక 10-15 మినిట్స్ మనం దీన్ని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. చికెన్ కొంచెం ఇది మీకు కొంచెం మెత్తగా అయ్యే వరకు మీరు కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మీరైతే ప్రాసెస్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో దీన్ని హై ఫ్లేమ్‌లో పెట్టినా ప్రాబ్లమ్ లేదు. సో చూస్తున్నారుగా మీరు దీంట్లోకైతే దాంట్లో జ్యూసీనెస్ ఏదైతే ఉందో వాటర్‌గా మీకు వస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు. మళ్ళీ కలుపుకుంటుండండి. ఎందుకు కలుపుకుంటూనే ఉన్నానంటే నేను ఏదైతే చికెన్‌కి మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు మసాలా ఉంటాయో అవి కింద అడుగు అంటకుండా నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. మీరు అదే విధంగా మిక్స్ చేసుకోండి. సో అడుగు అంటకుండా ఉంటుంది. సో అడుగు అంటడం వల్ల మసాలాలన్నీ కిందే ఉండిపోతాయి. సో అలా కాకుండా మీరు అడుగు అంటకుండా మసాలాలకి కొంచెంసేపు ఉంచి హై ఫ్లేమ్‌లోనే పెట్టండి ప్రాబ్లమ్ లేదు. బట్ అడుగు అంటకుండా కొంచెం కడుపుతూ ఉండండి. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం అయితే టమాటోస్ వేసేస్తున్నాము. బట్ ముందు దాంట్లో టమాటాలు, ఉల్లిపాయలు తర్వాత వేస్తారు. బట్ ఇప్పుడు చికెన్ వేసి కొంచెం ఇది కరిగిన తర్వాత ముక్కలు పీసెస్ మీరు టమాటో అయితే వేసేసుకోండి. సో టమాటో తర్వాత వేయడంలో ముందు వేయడంలో కూడా ప్రాబ్లం ఉండదు, వేసుకోండి. ఆ టేస్ట్నెస్ అయితే మీకు వచ్చింది. సో 2 వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టేయండి. సో నేనైతే కాసేపు అయితే పక్కన పెట్టేశాను. సో మళ్ళీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. మీకు ఇదంతా ప్రాసెస్ నాకు అయితే 1 అవర్ అలా పట్టింది రెడీ అవ్వడానికి. 1.5 అవర్. బట్ నేనైతే షార్ట్ అండ్ స్వీట్‌లో మీకు 15 మినిట్స్‌లో ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారుగా మీకు ఇప్పుడు దీంట్లో అయితే నేను ఏం వాటర్ యాడ్ చేయలేదు. ఇది పీసెస్‌లో వాటర్ ఉండిద్ది. సో చికెన్‌లో ఆ పీసెస్‌లో నుంచి వచ్చిన వాటరే అది అంతా మీకు కనబడుతుందిగా. అదైతే నేను సెపరేట్‌గా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. కింద అడుగు అంటకుండా మాత్రం కలుపుకుంటూ ఉండండి. అది మీకు ఆటోమేటిక్‌గా దాంట్లో ఉన్న వాటరే అవే కరిగిపోతూ ఉంటాయి పీసెస్. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా అయ్యేటట్టు దీన్నైతే మిక్స్ చేసుకోండి. సో మీరు చూస్తున్నారుగా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో దీన్నైతే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. దాంట్లో ఉన్న వాటరు పీసెస్‌లో ఉన్న చికెన్‌లో ఉన్న వాటర్ అవే వస్తాయి. సెపరేట్‌గా వాటర్ అయితే ఏమి యాడ్ చేయకండి మీరు. సో మీకైతే విజువల్ బాగా కనబడుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్. 1, 2 సార్లు చేస్తే మీకే అలవాటయ్యిద్ది. సో స్టార్టింగ్‌లో కొంచెం పర్ఫెక్ట్‌గా మీకు రాకపోవచ్చు. బట్ తర్వాత మీకైతే పర్ఫెక్ట్‌గానే వచ్చిద్ది. సో ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. మనం హోమ్ మేడ్ ఇయన్నీ వేసుకుంటే మీకు బావుంటది. ఇప్పుడైతే నేను కొత్తిమీర అయితే వేసేస్తున్నాను దీంట్లో. సో కర్రీ టైపు ఫస్ట్ ప్రిపరేషన్ అయితే ఉండిద్ది. కొత్తిమీర, పుదీనా 2 నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. ఒక 15 రూపీస్‌ది తీసేసుకొని నేను వేసేసుకుంటున్నా. మీరు చూస్తున్నారుగా. పుదీనా ఎక్కువ వేయకండి. ఎంత సరిపడిద్దో అంత ఒక చిన్న కట్టలు అదొకటి ఇదొక కట్ట వేసుకోండి. సరిపోద్ది. చూస్తున్నారుగా ఒకసారి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. సో ఇలా మొత్తం కలిపేసి ఒకసారి ఎక్కడికక్కడ పైనే ఉండకుండా మొత్తం ఒకసారి మిక్సింగ్ చేసేస్తే మీకేంటంటే ఆ మసాలా మొత్తం ఒక లేయర్ లాగా మొత్తం మీకు ఫామ్ అయ్యిద్ది. ఎంత మీకు మంచిగా దాంట్లో నుంచి ఆయిల్ ఏదైతే ఉండిద్దో అది బయటకు వచ్చిద్దో అంతా మీకు టేస్ట్ అనేది వచ్చిద్ది. సో బిర్యానీలో అదే ఇంపార్టెంట్. సో నేనైతే ఇప్పుడు హై ఫ్లేమే పెట్టుకున్నాను. హై ఫ్లేమ్ పెట్టుకొని నేను ఇదైతే ప్రాసెస్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా అదే పెట్టుకొని మెయింటైన్ ఒకసారి చూద్దాం ఎలా ఉందేంటో. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా వాటర్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను లాస్ట్‌లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్టు తగినంత వేసుకోండి. బిర్యానీలో అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మనకు ఆ టేస్ట్ అనేది వచ్చిద్ది. కొంచెం కొంతమంది ఉప్పు తక్కువ తింటా అంటారు. బట్ బిర్యానీలో అయితే ఏసేసుకోవాలి. ఎందుకంటే మీన్స్ ఏసేసుకోవాలంటే చాలా కాదు. మీకు తగ్గట్టు. నేనైతే ఇప్పుడైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ కనబడుతుంది. సో మొత్తం వాటర్ అయితే నేను సెపరేట్‌గా యాడ్ చేయలేదు. ఆ వాటర్ దాంట్లో పీసెస్‌లో నుంచి వచ్చే వాటర్ మీరు ఏది సెపరేట్‌గా యాడ్ చేయకండి వాటర్ అనేది. ఆటోమేటిక్‌గా దాంట్లో నుంచి వచ్చే వాటర్ ఉంటుంది. మీకు అది సరిపోద్ది. సో ఈ విధంగా అయితే చేసి మీరు ప్రాసెస్ అయితే నడుపుతూ ఉండండి. ఒక 10 మినిట్స్, 10 మినిట్స్ అలా పీసెస్ ఒకసారి ఇప్పుడైతే నేను ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కూడా ఒక 2 స్పూన్స్ కలిపి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒకేసారి వేసేస్తున్నాను. 2 ఒకదాని తర్వాత ఒకటి వేయొచ్చు.
ఒకేసారి కూడా వేసుకోవచ్చు. ఎందుకలా దాంట్లో అలాగా మిక్స్ అయ్యేదేగా. ఆల్రెడీ నేను మ్యాగ్నెట్‌లో చేశాను. దాంట్లో కూడా ఒక 2-3 స్పూన్స్ ఏసాను. అది నేను మీకు చూపియలేదు. మిస్ అయ్యింది. దీంట్లో మాత్రం నేను సెపరేట్‌గా మళ్ళీ యాడ్ చేశాను. సో, ఒకసారి ఏసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు కలిపేసి పెట్టుకుంటే నేను ముందు చెప్పాను చికెను ఏసినప్పుడు కలుపుతూ ఉండండండి. అప్పుడు ఎందుకంటే చికెన్‌లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసే మ్యాగ్నేట్ చేశాను. సో, బట్ ఇప్పుడు కూడా నేను మళ్ళా ఇంకో 2 స్పూన్స్ ఏసాను. ఎందుకంటే కొంచెం సరిపోద్దా లేదా మసాలా అయితే వచ్చిద్దా రాదా అని నేనైతే ఇంకొక 1 స్పూన్ 2 స్పూన్ అయితే నేను యాడ్ చేశాను. సో, యాడ్ చేసి ఇప్పుడైతే పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లోనే పెట్టండి. నో ఇష్యూ. కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. సో దట్ ఇప్పుడు మసాలా ఏసాంగా, ఇప్పుడు అడుగు పట్టకుండా నేను ఇదైతే పెడుతున్నాను. సో, ఇప్పుడు మనం వాటర్‌ని సెపరేట్‌గా దీంట్లోకి యాడ్ చేద్దాము. సో, ఎందుకు అంటే ఇప్పుడు ఇదంతా మీకు కర్రీ అయిందేమో ఒకసారి కలుపుకొని మొత్తం చూసుకోండి మీరు. సో, పీసెస్ బాగా అయింది. జ్యూసీగా మసాలా అంతా వచ్చింది. పీస్‌ని ఒక్కసారి టచ్ చేసి చూడండి. ఓకే. ఒక 70% మీకు అయ్యింది. నో ఇష్యూ. 70-80% అయింది అనగానే సో, ఇంక మీరు దీంట్లోకి ఇంకా ఫర్దర్‌గా వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ యాడ్ చేసేది ఇంకా బిర్యానీ దమ్ అయిద్దిగా. దమ్ కాకుండా ఇప్పుడు మనం బిర్యానీ టైప్ చేస్తున్నాం. పులావ్ టైప్ చేస్తున్నాం. బిర్యానీ కాదు పులావ్ టైప్ చేస్తాం. సో, దీంట్లోకి మీరు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. సో, ఇప్పుడు చూస్తున్నారుగా నేను దీంట్లోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసినప్పుడు యాడ్ చేశాను. బట్ ఇప్పుడు కూడా ఇంకొంచెం మసాలా కోసం అన్నట్టు మనం ఇది యాడ్ చేస్తున్నాము. చూస్తున్నారుగా మీరు. నేనైతే యాడ్ చేసి ఒకసారి మిక్సింగ్ అయితే చేసుకుంటున్నాను. బాగా ఎక్కువ మిక్సింగ్ చేయకండి పీసెస్ విరిగిపోకుండా. ఎందుకంటే మనం అంత మెత్తగా అయ్యేటట్టు కూడా మనం చెయ్యట్లేదు. బట్ ఆల్సో ఒక రేంజ్‌లో మీరు అయితే కలుపుతూ ఉండండి. ఎందుకంటే పీసెస్ ఇరగకుండా. ఇంత పెద్ద పీసెస్ ఉంటే బిర్యానీలో అంత బాగుంటుంది. సో, దీనైతే కాసేపు మాకు 5 మినిట్స్ అలా మనం పక్కన పెట్టేద్దాము. సో, ఆఫ్టర్ 5 మినిట్స్ మనమైతే చూడండి ఇప్పుడైతే మసాలా వాటర్ అంతా తగ్గి ఇప్పుడైతే కరెక్ట్‌గా వచ్చేసింది ఇప్పుడు మనకైతే. సో, ఇప్పుడు అడుగు అంటకుండా కొంచెం కదుపుకుంటూ ఉండండి. ఇప్పుడు అడుగు అంటితే మసాలా అంతా ఉండిపోద్ది. సో, అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి. సో, నేనైతే కలుపుతూ ఉన్నాను. అడుగు అంటనీయకండి. పీసెస్ అయితే బాగా మీకు ఇప్పుడు కరెక్ట్‌గా అయిపోయినాయి. సో, చూస్తున్నారుగా. ఈ విధంగా మీకు కరెక్ట్‌గా మసాలాసు అన్నీ కరెక్ట్‌గా రావాలి. సో, ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారుగా. వాటర్ ఎంత యాడ్ చేయాలి ఏంటనేది మీకు నేను చెప్తాను. సో, ఇప్పుడు మీరు 1 గ్లాస్ రైస్ తీసుకున్నారంటే 1కి 1 ½ డిపెండ్ అపాన్ రైసు. బాస్మతి రైస్ కొంచెం వాటర్ ఎక్కువే తీసుకుంటాయి. సో, 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేనైతే. సో, 1కి 1 ½ అన్నట్టు అలా అయితే దానికి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను వాటర్ అనేది. సో, కొంచెం ఈ బాయిల్ అవ్వాలి. అంటే చికెన్ అయిపోయింది. సో, ఇంక వాటర్‌లో ఇంకా దీంట్లో ఈ వాటర్ ఏదైతే మనం ఏసామో చూసారా ఇప్పుడు కిందున్న ఫ్లేవర్స్ ఏదైతే మనం యాడ్ చేసామో కొత్తిమీర, పుదీనా సో, అయన్నీ మీకు ఇప్పుడు పైకొచ్చేసినాయి. బాగా వాటరు బాయిలింగ్ స్టేజ్‌కి వచ్చేసింది. ఇప్పుడు మనం అయితే దీంట్లోకి రైస్ యాడ్ చేసుకుందాం. ఇలా మీకు వాటర్ బాగా బాయిల్డ్ అయ్యి అలా బుడగల్లాగా రావాలి. అప్పుడు ఆ మూమెంట్‌లో మీరైతే రైస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసేస్తున్నాను. చూస్తున్నారుగా. సో, దీన్నైతే నేను రైస్ యాడ్ చేసేసి మీకు అంటే దీన్ని హదన్ అంటారు. అంటే మీన్స్ బాయిలింగ్ పాయింట్‌కి వచ్చిందది. సో, ఈ టైంలో రైస్ ఏయడం వల్ల ఏంటి అంటే మీకు కింద ముక్క కూడా ఎక్కువ ఉడకదు. ప్లస్ రైస్ కూడా త్వరగా మీకు దాని పొజిషన్‌కి వచ్చేసిద్ది. అంటే మీన్స్ త్వరగా తయారైపోద్ది. సో, అందుకని ఈ ఈ టెంపరేచర్ వచ్చే వరకు దాన్ని వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఒకసారి కలిపేసుకొని అలా ఉంచేసి కొంచెం ఒక హై ఫ్లేమ్‌లోనే పెట్టండి. ఇప్పుడైతే ఏం మాడదు. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఏసి మనం కదిపేస్తాంగా. సో, ఇప్పుడైతే ఏం మాడదు. నేనైతే హై ఫ్లేమ్‌లోనే మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు. సో, చూస్తున్నారు. ఒకసారి అయితే మనం తీసి చూద్దాం. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో, ఆఫ్టర్ 10 మినిట్స్ నేనైతే బిర్యానీ అయితే గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇది చెన్నై స్టైల్ అంబూర్ బిర్యానీ. సో, కొంచెం నెయ్యి అయితే సర్వ్ చేసుకుంటున్నాను దీని మీద. నెయ్యి టేస్ట్ కొంచెం కావాలి. నెయ్యి అయితే వేసేసుకోండి. అంటే తగ్గట్టు వేసుకోండి. చాలామంది కొంచెం వేసుకుంటారు. దీనికి తగ్గట్టు ఎంత వేసుకుంటే అంత మిక్సింగ్ చేసుకోండి ఒకసారి వేసుకొని. సో, నెయ్యి అయితే వేసేసాను ఫుల్‌గా. సో, ఇది చెన్నై స్టైల్ మన చికెన్ బిర్యానీ. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈజీ ప్రాసెసు. లేట్ చేయకుండా మీరు కూడా ఎప్పుడైనా చేయాలి అంటే ట్రై చేసేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇది మన పీసెస్ అయితే ఇలా వచ్చి దీన్నైతే నేను ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటున్నాను.
సో మీకు ఇది నచ్చింది అనుకుంటాను. ఈజీ ప్రాసెస్. ఏమైనా మీకు డౌట్ ఉండి ఎక్కడైనా ఇబ్బంది అయింది అంటే ఒకసారి కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే ఎప్పుడు యాక్టివ్లోనే ఉంటాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి, నేను మీకు దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, అందరికీ అర్థమైనట్టుంది. ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.